ఇదొక అవిముక్త క్షేత్రం. ఎందుకు అంటే మల్లికార్జున స్వామి ఇక్కడ కొలువై బండారాన్నే బంగారంగా భాగ్యంగా భావించే భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం మన కొమరవెల్లి మల్లికార్జున క్షేత్రం. ఈ యొక్క క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ ఏంటిదంటే మనం ఎక్కడా చూడలేనటువంటి వ్యవస్థ. ఈ ప్రాంతంలో ఈ మల్లికార్జున్ని కొలుస్తున్నటువంటి అర్చక బృందం భక్తులు మహేశ్వరులు. ఇది చాలా విశేషమైనటువంటి ఒక పరంపర. ఇట్టి పరంపరలో అందరూ అన్యోన్యంగా ఆ భగవంతుని సేవ చేసుకోవాలనేటువంటి ఒక సద్భావనతో ఇక్కడ మీరందరూ కూడా ఐక్యతతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నెలకొల్పుతూ ఉన్నారు. ఇట్టి సందర్భంలో మీరందరికీ కూడా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటిదంటే ఆ భగవంతునిపై అచలమైనటువంటి భక్తి విశ్వాసం ఇది ఉంటేనే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం సాధ్యమవుతుంది. భక్తి లేనిదే ముక్తి దొరకదు. ముక్తి సిద్ధించాలంటే, ముక్తి సాధ్యం కావాలంటే భక్తి యొక్క తత్వాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అలాంటి భక్తి ఎవరిలో ఉంటుందో, ఎవరిలో గాఢమైనటువంటి విధిగా ఉంటుందో వారికి మల్లికార్జుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా దొరుకుతుంది. అందుకు ఇక్కడ విచ్చేసినటువంటి విచ్చేస్తున్నటువంటి సమస్త భక్తులందరూ కూడా ఆ భగవంతునిపై నమ్మకం, శ్రద్ధ, భక్తి, విశ్వాసాన్ని ఉంచుకున్నట్లయితే మీ అన్ని కోరికలు తీర్చేటువంటి దేవుడు ఆ మల్లన్న స్వామి అనే దాన్ని మనం అందరం గుర్తించుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ వీరశైవ ఆగమ పరంపరలో భాగంగా ఇక్కడ అత్యంత విధి విధానంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ. ఇక్కడ ఈ విధానంతో నడుస్తున్నటువంటి కారణం చేతనే ఇక్కడ మల్లన్న క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుంది, దినదిన తేజోవంతంగా మారుతూ ఉంటుంది. ఆ మల్లికార్జుని యొక్క శక్తి ఎట్లాంటిది అంటే అది వర్ణనాతీతం. ఆ మల్లికార్జుని యొక్క కృప అది పొందిన వారికే సాధ్యం. కాబట్టి అట్లాంటి మల్లికార్జుని కృప పొందటానికి మీరందరూ కూడా నిత్యం అనుదినం ఆరాధించేటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రం ఏమిటిదంటే ఆ మల్లికార్జున క్షేత్రం అనేది. దీని ఒక ఉదాహరణతో చెప్పి నేను ముగిస్తా. సమయం కూడా అవుతా ఉన్నది. ముంగల ధార్మిక ఈ పూజా కైంకర్యాలు ఇంకా జరగాల్సినటువంటి అవసరం. ప్రాతకాలంలో అగ్నిగుండ కార్యక్రమం ఇవి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. భగవంతునిపై మల్లికార్జుని మీద భక్తి ఎంత గట్టిగా ఉంటే అంత మీకు మీ యొక్క కోరికలను తీర్చుకోవచ్చు అనే దానికి అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆ మల్లికార్జునుడు దేవతా రూపంలోనే కనబడతాడంటే కాదు, ఏ రూపంలో అయినా మీకు దర్శనం ఇవ్వచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎంతో మంది కేదారనాథుని దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకోని వాళ్ళు కూడా ఉన్నారు కదా. చేసుకోని వాళ్లకు దర్శనం ఎవరిచ్చిండ్రు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి శివలింగ స్వామి గారు కేదార స్వామి రూపంలో దర్శనం ఇచ్చిండ్రు. మీకేమన్నా కేదార క్షేత్రానికి పోవడానికి అవుతుందా కాదా? అయ్యేటోళ్ళకి అవుతుంది, కానోళ్ళకు కాదు. కాబట్టి కేదార స్వామి ఈనాడు కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో కొలువయ్యిండు. ఏ రూపకంగా అంటే మన శివలింగ స్వామి గారి రూపకంగానే ఒక భావన మనకి ఎట్లా ఉన్నదో అట్లా ఒకరోజు నది ఒడ్డుకు ఒక గుడి ఉండే. ఆ గుడి లోపల ఒక భక్తుడు భగవంతుని నామస్మరణ చేస్తూ ఏం చేస్తున్నాడు అంటే అక్కడనే ఉన్నాడంట. ప్రతిరోజు ఉదయం సాయంత్రం
అర్చకుడు పూజారి రావాలి, దేవుణ్ణి పూజ చేయాలి, తనంతటకు తాను వెళ్ళిపోవాలి. అక్కడ కూర్చున్నటువంటి భక్తుని చూడాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. ఒక రోజు వర్షాకాలంలో నది ప్రవాహం గుడి వరకు వస్తా ఉన్నది. ఆ వస్తా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు భక్తుడు అలాగే దేవస్థానంలో ఆ ప్రాంగణంలో కూర్చొని ఆ భగవంతుడిని స్మరిస్తా ఉన్నాడంట. మరి వర్షం పడుతూ ఒక విధంగా నది ప్రవాహం మీదికి వస్తా ఉన్నది. మరి నీవు ఇంటికి వెళ్ళిపో అంటే అప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, అందరినీ కాపాడేవాడు భగవంతుడు కాబట్టి నన్ను కూడా భగవంతుడు కాపాడుతాడు కదా, అందుకే భగవంతుడు వచ్చి కాపాడేంత వరకు నేను ఇక్కడనే ఉంటాను, నేను లేచిపోను అన్నాడంట. సరే నీ ఇష్టమని పూజారి తాను ఉదయం పూజ చేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆ నది ప్రవాహం నీళ్లు ఆ దేవాలయం యొక్క గర్భగుడి దగ్గరకు రావస్తా ఉన్నది. ఇంకా ఆ భక్తుడు అక్కడనే కూర్చున్నాడు, దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అంటున్నాను. సాయంత్రం మళ్ళీ పూజారి వచ్చి పూజ చేసి ఇక వెళ్ళిపోతా అనే సందర్భానికి, నాయనా వెళ్ళిపోయి ఇంటికి రా, ఇక్కడ వద్దు, నీవు ఇంటికి వస్తే నిన్ను కాపాడుకున్నట్లయితే ఇక్కడ కూర్చుంటే కాదు అంట నన్ను చెప్పినా వినకుండా ఆ రోజు ఆ భక్తుడు అక్కడనే ఉన్నాడు. కూర్చున్న తర్వాత ఆ ప్రవాహం అనేది ఒకటి గర్భగుడి దేవాలయంలోకి వచ్చింది. గర్భగుడి దేవాలయంలోకి ఆ ప్రవాహం వచ్చేసరికి ఇక్కడ ఆ పూజారి సాయంత్రం వెళ్ళిండు కదా, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ చెప్పిండంట, ఆ గుళ్ళో ఒక భక్తుడు కూర్చున్నాడు, దేవుడు వచ్చి కాపాడేంత వరకు బయటికి రాను అంటున్నాడు, కాబట్టి మీరైనా కాస్త చెప్పండి అంటనని ఆ ఊర్లోనే ఉన్నటువంటి పెద్దలను పంపించిండంట. పెద్దలు వచ్చి చెప్పిన దేవుడే రావాలని తాను పట్టుబట్టి అలాగే ఆ గర్భగుడిలో కూర్చున్నాడంట. దేవుడి విగ్రహం కూడా మునిగిపోయింది. తాను మెల్లమెల్లగా ప్రవాహం మీదికి వస్తా ఉన్నటువంటి సందర్భంలో ఆ భక్తుడు శిఖరం పైకి ఎక్కి కూర్చున్నాడంట. శిఖరం పైకి ఎక్కి కూర్చున్న తర్వాత ఊరోళ్ళందరూ కలిసిపోయి ఆ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ ఇలాఖా వాళ్ళకి చెప్పారంట. వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని కాపాడుతామనేసరికి వాడు కూడా ఆ పోలీసులకు దేవుడే రావాలని అట్లా మళ్ళీ ఒకసారి వాళ్ళను బయటికి పంపించేశాడట. ఇక చివరికి ఎంత చెప్పినా ఎవరు చెప్పినా కలెక్టర్ వరకు వెళ్ళినా కూడా వినకుండా చివరికి ఒక హెలికాప్టర్ను కూడా పంపించి ఆయనను సంరక్షించాలనేటువంటి ఆలోచనతో పంపించినప్పటికీ కూడా దేవుడే రావాలనేటువంటి ఒక భావనతో తాను చివరికి ఆ ప్రవాహంలో విలీనమై తన జీవితాన్ని చివరిగా పరిసమాప్తి చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు, భగవంతుని దగ్గరికి వెళ్ళిండట. భగవంతుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు భగవంతుని చూసిన తర్వాత అడిగిండంట, అయ్యా మరి నన్ను కాపాడమంటున్నాను, నేను నిన్ను స్మరిస్తే నన్ను కాపాడలేదెందుకు అంటున్నాని, కాపాడలేదెందుకు అని నన్ను అడిగినప్పుడు భగవంతుడు చెప్పిండంట, ఒరే మూర్ఖుడా, నీకు నేను పూజారి రూపంలో అభయమిచ్చి రమ్మన్నా, కానీ నీవు అప్పుడు రాలేకపోతుంది. ఊర్లోని పెద్దల సమక్షమం మూలకంగా నిన్ను కాపాడదామనుకున్న నీవు అప్పుడు కూడా మాట వినకపోతివి. ఊర్లో పోలీస్ సిబ్బందితో నిన్ను సంరక్షించాలనేటువంటి దృష్టితో నిన్ను ఒక విధంగా కాపాడాలనుకున్నా కూడా నీవు వినకపోయేసరికి చివరికి నీకు హెలికాప్టర్ను పంపించినా కూడా నీవు వినలేనటువంటి భక్తిలో నీవు ఒక విధంగా దేవుడే రావాలనుకున్నావు. దేవుడు నేను ప్రత్యక్షం కాదురా నాయన, దేవుడి దగ్గరికి రావాలంటే నిన్ను నీవు మర్చిపోతేనే దేవుని దగ్గరికి వస్తావు, కానీ ఇవన్నిటినీ జ్ఞాపకం పెట్టుకుంటే నీవు దేవుని దగ్గరికి రాజాలను అంటానని భగవంతుడు ఆ భక్తునికి బుద్ధి చెప్పిండనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తూ, మల్లికార్జుని ముక్త భక్తులందరూ కూడా ఆధ్యాత్మికాన్ని గ్రహించి ఆధునికలో పరిశుభ్రమైనటువంటి వ్యవస్థలో మీరు జీవితాన్ని సాగిస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మీపై చల్లగా ఉంటుందని ఈ సందర్భంలో మీ అందరికీ సూచిస్తూ, ఇట్లాంటి కార్యక్రమానికి మమ్మలను ఆహ్వానించి సగౌరవంగా ఈ కార్యక్రమంలో పాల్గొనింపజేయడానికి కార్యకర్తలైనటువంటి ఈ దేవాలయ కార్యనిర్వహణాధికారి బృందం మరియు పెద్దలు, ప్రధాన అర్చకులు, అలాగే మన రేవణ సిద్ధయ్య స్వామి గారు,
శివమల్లికార్జునయ్య గారు వీరందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సమస్త భక్తులందరికీ, మహేశ్వరులందరికీ కూడా ఆ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి, మేడాలమ్మ మరియు కేతకాంబ సహిత మల్లికార్జున స్వామి సద్గురువుల యొక్క కృప, మహాత్ముల యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ సదా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. ఇంతవరకు కెంపిన మఠాధీశులు ఆలంపల్లి శాంతలింగేశ్వర స్వామిగా దుగ్గరి పీఠాన్ని అధిరోహించిన శ్రీమన్ నిరంజన ప్రభువులు చిన్నబసవ ప్రభు స్వామి గారు చక్కని దివ్యామృత ఆశీర్వాద పూర్వక సందేశాన్ని అందించారు.